మీకు అందరికీ తెలుసు, గత 5 సంవత్సరాల్లో వైసీపీ పరిపాలనలో ఈ యొక్క రియల్ ఎస్టేట్ మొత్తం టోటల్గా నాశనమైన విషయం. దానికి కారణం గత ప్రభుత్వం యొక్క ఆలోచనలు, దుర్మార్గ పాలన. అందుకని ఎన్డీఏ ప్రభుత్వం రాగానే ఆ రోజు ముఖ్యమంత్రి గారు నాకు ఈ మున్సిపల్ శాఖ ఇవ్వటం, దాంట్లో మొట్టమొదటి చెప్పింది ఏంటంటే, రాష్ట్రం డెవలప్ అవ్వాలంటే రియల్ ఎస్టేట్ బాగా స్ట్రాంగ్గా డెవలప్ కావాలి, దాన్ని జాగ్రత్తగా పరిశీలించి తగు సూచనలు ఇచ్చేసి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయమని ప్రత్యేకంగా చెప్పటం. వెంటనే నేను మీలాంటి ఆర్గనైజేషన్స్ని అందరినీ కలవటం, అందరినీ పిలిచి మాట్లాడటం. అదేవిధంగా ఈ భారతదేశంలో ఉన్న అనేక రాష్ట్రాలకి అధికారుల టీములు పంపించాం. వాళ్ళందరూ స్టడీ చేసి వచ్చారు. దాన్ని ఒక కమిటీ చేసి, కమిటీలో ది బెస్ట్ ప్రాక్టీస్ భారతదేశంలో ఇతర రాష్ట్రాల్లో ఏమేమి బెస్ట్ ప్రాక్టీస్ ఉన్నాయో అవన్నీ యాక్చువల్గా స్టడీ చేసాం. మీ దగ్గర నుంచి కూడా తీసుకున్నాం. మీతో ఎన్నోసార్లు మీటింగ్ పెట్టాం. ఫైనల్గా వాటిలన్నింటినీ క్రోడీకరించి నేషనల్ బిల్డింగ్ కోడ్ ఏదైతే అడ్వైజ్ చేస్తుందో దానికి అనుగుణంగా, అదేవిధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మోడల్ బిల్డింగ్ బైలాస్ దానికి అనుగుణంగా ఈరోజు అనేక మార్పులు చేర్పులు చేశాం. వీటిల్లో మొట్టమొదటిది గేటెడ్ కమ్యూనిటీ. దానికి సంబంధించి ప్రాపర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేవని మీరే అడగటం జరిగింది. అయితే గ్రూప్ డెవలప్మెంట్ స్కీమ్కి ఏదైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో సేమ్ రూల్స్ వర్తిస్తాయని దానికి సంబంధించి ఈరోజు మార్నింగ్ జీవో ఇవ్వటం జరిగింది. అదేవిధంగా రైల్వేస్ కానీ డిఫెన్స్ కానీ వాళ్ళ దగ్గర నుంచి ఎన్ఓసి తెచ్చుకుందే మీకు బిల్డింగ్ అప్రూవల్స్ ఇన్ని రోజులు ఇచ్చేవారు. దానికి నెలలు, సంవత్సరాలు కూడా పడేది. అటువంటి దాంట్లో మార్పులు చేసాం. నేషనల్ డిఫెన్స్ కానీ రైల్వేస్ కానీ వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్కి తగ్గట్టుగా మీరు బిల్డింగ్ అప్రూవల్ పెడితే మున్సిపల్ శాఖ అప్రూవల్ ఇస్తుంది. వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి ఎన్ఓసి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. అయితే ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని నిక్కచ్చిగా పాటించాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా సెల్లార్స్ 500 మీటర్లు దాటిన హౌసెస్కి సెల్లార్ పర్మిషన్ అడిగారు. ప్రస్తుతం ఇంతవరకు కమర్షియల్ వాటికే ఉంది. 750 చదరపు మీటర్లు దాటిన వాటికే సెల్లార్ పర్మిషన్ ఉంది. అయితే అనేక రాష్ట్రాల్లో స్టడీ చేసాం. 500 మీటర్లకు ఇచ్చింది. ఇక్కడ కూడా 500 మీటర్ల పైన ఉన్న వాటికి రెసిడెన్షియల్కి సెల్లార్ పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అన్నిటికంటే ఇంపార్టెంట్ హై రైజ్ బిల్డింగ్స్. 55 మీటర్లు దాటిన బిల్డింగ్స్లో 55 మీటర్లు దాటిన తర్వాత ప్రతి 5 మీటర్లకి 0.5 మీటర్ సెట్ బ్యాక్ వదలాలి. ప్రతి 5 మీటర్లకి ఎంత లెంత్ పెరుగుతూ ఉంటే ప్రతి 5 మీటర్లకి 0.5 పెరగాలి. అలా కాకుండా దాన్ని ఒక లిమిట్ చేసాము. అది 55 నుంచి 75 మీటర్ల వరకు అయితే 17 మీటర్ల సెట్ బ్యాక్. అదేవిధంగా 70 పైన 120 మీటర్ల లోపలైతే 18 మీటర్లు. 120 మీటర్లు దాటిన బిల్డింగ్ ఏదైనా తీసుకుంటే అది 20 మీటర్లే ఫిక్స్ చేసాం. ఆ విధంగా యాక్చువల్గా కొంత ఉపశమనం కలిగించడం జరిగింది. అదేవిధంగా ఎన్విరాన్మెంట్ డెక్ 10 అంతస్తులు దాటిన బిల్డింగ్స్ ఏదైనా ఉంటే ఎన్విరాన్మెంట్ డెక్ ఫెసిలిటీ ఇవ్వమన్నారు. డెవలప్డ్ కంట్రీస్లో, ఇతర దేశాల్లో, కొన్ని రాష్ట్రాల్లో దీన్ని ఇస్తున్నారు. ఆ ఎన్విరాన్మెంట్ డెక్ అంటే ఒక ఫ్లోర్ మీకు ఎక్స్ట్రాగా ఇస్తున్నాం. అయితే దాంట్లో మీరు ప్రత్యేకంగా దాంట్లో ఫ్లవర్ గార్డెన్ కానీ, గ్రీనరీ, యోగా, స్పా, వీవింగ్ గ్యాలరీ, బ్రేక్అవుట్ స్పేస్ అటువంటి వాటికి ఆ ఒక్క ఫ్లోర్ మీరు వాడుకునే విధంగా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రోడ్లు వైడెన్ చేసేటప్పుడు వాళ్ళు టీడీఆర్ బాండ్ తీసుకొని వాళ్ళ బిల్డింగ్ మీద ఇంకో ఫ్లోర్ వేసుకోవచ్చు, ఒక ఫ్లోర్ 2 ఫ్లోర్లో.
అయితే టీడీఆర్ బాండ్ తీసుకోవడానికి చాలా సమయం పడుతుంది, మాకు లేట్ అవుతుందని అందరు రిక్వెస్ట్ చేయడం జరిగింది. టీడీఆర్ బాండ్ తీసుకోకుండానే ఎంత స్థలం అయితే పోతుందో దానికి ఎంత టీడీఆర్ ఇస్తామో దానికి ఈక్వల్ ఏరియా కన్స్ట్రక్షన్ మీరు చేసుకునేటట్టుగా ప్రొవిజన్ ఇవ్వటం జరిగింది. అదేవిధంగా 4000 చదరపు మీటర్లు కలిగిన దాంట్లో గ్రూప్ డెవలప్మెంట్ చేసేటప్పుడు 10% ఏరియా మినిమం మీరు ఓపెన్ స్పేస్ వదలాలి. అయితే స్విమ్మింగ్ పూల్ కట్టాలంటే ఎక్స్ట్రా ఏరియా చూపించాలి ఇంతవరకు. అయితే ఇప్పుడు మీరు అడిగిన దాని ప్రకారం ఏదైతే మినిమం 10% ఓపెన్ స్పేస్ ఏరియా చూపిస్తారో దాంట్లో 15% లోపల మీరు స్విమ్మింగ్ పూల్ కట్టుకోవచ్చు. ఎక్స్ట్రా ఏరియా చూపించాల్సిన అవసరం లేకుండా జీవో ఇవ్వటం జరిగింది. అదేవిధంగా పౌల్ట్రీ ఫార్మ్స్ పెట్టాలంటే ఎవరన్నా పౌల్ట్రీ ఫార్మ్స్ పెట్టే జోన్లోనే పౌల్ట్రీ ఫార్మ్స్ పెట్టాల్సి ఉండేది. అలా కాకుండా ఇప్పుడు ఎక్కడైనా అగ్రికల్చర్ జోన్లో ఎవరైనా పౌల్ట్రీ ఫార్మ్ పెట్టుకునేటట్టుగా ఈ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని మార్చడం జరిగింది. అదేవిధంగా టీడీఆర్ బాండ్ ఫైనల్ చేయడానికి ఒక కమిటీ వేసినాం. ఆ కమిటీలో మనకు రెవెన్యూ వాళ్ళు, సబ్ రిజిస్ట్రార్లు ఉన్నారు. దానివల్ల నెలలు సంవత్సరాలతో టీడీఆర్లు డిలే అవుతుంది. దాని యాక్చువల్గా ఈ కొత్త జీవోలో ఆ ఇద్దరిని తీసేసి కేవలం మున్సిపల్ కమిషనరు, అదేవిధంగా రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ టౌన్ ప్లానింగ్, లోకల్ టౌన్ ప్లానింగ్, తర్వాత యుఎల్బిలో రెవెన్యూ ఆఫీసర్ ఉంటారు. ఆ రెవెన్యూ ఆఫీసర్ని యాడ్ చేస్తూ అది సులభతరం చేయడం జరిగింది. అదేవిధంగా ఎక్కడైనా లేఅవుట్లు వేసినప్పుడు ఒక 12 మీటర్లు 9 మీటర్లు రోడ్డు అక్కడ వదిలేయాలి. అయితే దాన్ని ఇంకా అందరు ఇవ్వలేదు, కొందరే ఇచ్చారు. సపోజ్ ఒకరే ఇచ్చారు ఇండివిజువల్ హౌస్. ఆ ఇండివిజువల్ హౌస్ వాళ్ళు ఇల్లు కట్టుకోవాలంటే పర్మిషన్ ఇవ్వడం లేదు. ఇప్పుడు అందరూ రోడ్డు ఇస్తే తప్ప, అంటే 9 అడుగులు 12 అడుగులు చేయాల్సి ఉంటే అటుపక్క 1.5 feet ఇటుపక్క 1.5 feet ఇవ్వాలి.